Hello guys, welcome back to CodeSpear. సో ప్రీవియస్ వీడియోలో సింగిల్ కమాండ్ యూజ్ చేసి ఎలా ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటామో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు అయితే నేను 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అవేంటంటే ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్లో మనకి చాలా ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ఫోల్డర్స్ని ఎలా యూజ్ అవుతాయి మనకి ప్రాజెక్ట్కి, వాటి వర్క్ ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొక కాన్సెప్ట్. సో దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సమ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్కి కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ నేమింగ్ కన్వెన్షన్ రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకైతే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మన వీడియోస్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సో మనమైతే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్. దీంట్లో మనకి చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ నేము. ఇక్కడ మనము ఫైల్ని న్యూగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇది న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, ఇదైతే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవడానికి, ఇది వచ్చేసి రీఫ్రెష్, దెన్ ఇది కొలాప్స్ ఫోల్డర్స్ ఇన్ ఎక్స్ప్లోరర్. అంటే మన ఫోల్డర్స్ని ఏదైనా ఎక్స్ప్లోరర్లోకి పంపించాలనుకుంటే తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అని ఒకటి ఉంది చూడండి. ఈ నోడ్ మాడ్యూల్స్ ఏంటంటే మనము ఎన్పిఎంని క్రియేట్ చేస్తాం కదా, ఎన్పిఎంని క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని డిపెండెన్సీస్ ప్యాకేజెస్ స్టోర్ అయి ఉంటాయి. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎప్పుడైతే ఎన్పిఎంని క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. అవన్నీ ఈ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్లోకి ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్. ఈ పబ్లిక్ అనే ఫోల్డరు మనము ఏమైనా స్టాటిక్ అసెట్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్, ఫాంట్స్, ఫెవికాన్స్ అలాంటివి ఏమైనా మనము మన ప్రాజెక్ట్కి సంబంధించినవి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ పబ్లిక్లో స్టోర్ చేసుకోవచ్చు. దెన్ వచ్చేసి ఎస్ఆర్సి. ఈ ఎస్ఆర్సి అనేది మెయిన్ సోర్స్ ఫోల్డర్, మన ప్రాజెక్ట్కి మెయిన్ సోర్స్ ఫోల్డర్. దీంట్లో మనకు కావాల్సిన లాజిక్ అంతా ఉంటుంది. సో చూడండి, ఈ అసెట్స్ అనేది ఈ ఎస్ఆర్సిలో అయినా పెట్టుకోవచ్చు, పబ్లిక్లో అయినా పెట్టుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే ఎస్ఆర్సిలో వచ్చేసింది. దెన్ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి app.jsx. app.jsx అంటే మెయిన్ రియాక్ట్ కాంపోనెంట్. డిఫాల్ట్గా మనకి ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్లో వచ్చేటువంటి మెయిన్ రియాక్ట్ కాంపోనెంట్ అనమాట. ఈ app.jsxని మనం స్టైల్ చేయాలి అనుకుంటే ఇక్కడ app.css అని ఒకటి ఉంది కదా, ఆ ఫైల్లో మనం సిఎస్ఎస్ కోడ్ని రాయాలి. దెన్ వచ్చేసి ఇక్కడ index.css. index.css అంటే గ్లోబల్ సిఎస్ఎస్ స్టైల్స్ పేజ్ అనమాట. ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అక్కడ ఎంటైర్ అప్లికేషన్కి మనము స్టైల్స్ ఇవ్వాలనుకుంటే ఈ index.cssని యూజ్ చేస్తాం. main.jsx ఇది మనకి మెయిన్ ఎంట్రీ పాయింట్ ఫర్ దిస్ రియాక్ట్ అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ యూజువల్లీ రెండర్స్ ద యాప్ కాంపోనెంట్ ఇంటూ DOM. సో ఇక్కడ మనం DOMని యూజ్ చేసుకొని ఈ యాప్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ యాప్ కాంపోనెంట్ని మనము ఇక్కడ మెయిన్లో రెండర్ చేస్తున్నాము. చూడండి, ఇది రెండరింగ్ ప్రాసెస్ అనమాట. అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యాప్ కాంపోనెంట్ని మనం ఇక్కడ మెయిన్లో రెండర్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి డేటా మొత్తం ఫస్ట్ యాప్లో రాసుకుంటాము. యాప్లో ఇప్పుడు సపోజ్ we have several components. Those all components are rendered into app component, and finally that app component is rendering into the main.jsx, so that మనకి అవుట్పుట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది మెయిన్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. సో గిట్ ఇగ్నోర్ ఫైల్ అంటే గిట్హబ్ లోకి మనం పుష్ చేయాలి అనుకున్నాం అనుకో మన కోడ్ని, మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ ని మనకి గిట్హబ్ లోకి పుష్ చేయకూడదు అనుకుంటున్నాం, సమ్ సెక్యూరిటీ ఫైల్స్ లైక్ దట్. సో ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, చాలా డిపెండెన్సీస్, ప్యాకేజెస్ ఉన్నాయి. అవన్నీ మనము గిట్హబ్ లోకి పుష్ చేస్తే డేటా స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. సో దట్ మనము కొన్ని ఫైల్స్ ని ఎక్సెప్షన్ ఇవ్వాలి అనుకుంటున్నాము గిట్హబ్ లోకి. అప్పుడు మనము ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ అనేది యూజ్ చేసి ఇక్కడ మనం ఏ ఫైల్స్ అయితే ఇగ్నోర్ చేయాలి అనుకుంటున్నామో అవి ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. అందుకోసం ఈ ఫైల్ని యూజ్ చేస్తాం.
దెన్ eslint.config.js. సో ఇదేంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ eslint, అంటే ఒక టూల్ అన్నమాట. ఆ టూల్ ఏంటంటే మనకి బగ్స్ ని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఎలా ఫిక్స్ చేస్తాము ఆ బగ్స్ ని అనే దానికి మనము eslint.config.js ఫైల్ ని యూజ్ చేస్తాము. దెన్ వచ్చేసి index.html, దిస్ ఈస్ ద కామన్. చూడండి ఇక్కడ main.jsx ని ఇక్కడ బాడీలో యాడ్ చేశారు, చూసావా? id ఈక్వల్స్ టు రూట్ కాంపోనెంట్ ని ఇక్కడ తీసుకున్నాము. దెన్ ప్యాకేజ్ lock.json. ఈ ప్యాకేజ్ lock.json అనేది మనకి npm ని ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి కొన్ని ప్యాకేజెస్ డిపెండెన్సీస్ వస్తాయి కదా, వాటికి ఏ ప్యాకేజ్ కి ఏ వర్షన్ ఉంటుంది అనేది లాక్ చేసి పెట్టుంటుంది దీనికి ప్యాకేజ్ lock.json. చూడండి ఇక్కడ ప్యాకేజెస్, డెవ్ డిపెండెన్సీస్, సో నేమ్, వర్షన్, ఇదో వర్షన్, ప్రతి దానికి వర్షన్స్ అనేదాన్ని లాక్ చేసి పెట్టుంటది ఈ ఫోల్డర్ లో. దెన్ వచ్చేసి package.json. ఈ package.json లో మనకి ప్రాజెక్ట్ కి సంబంధించిన మెటా డేటా, స్క్రిప్ట్స్, డెవ్ డిపెండెన్సీస్ ఇలా అన్ని దీంట్లో అయితే package.json లో ఉంటాయి. దెన్ readme.md, ఇది వచ్చేసి మనకి మార్క్ డౌన్ ఫైల్ అన్నమాట. అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ కి సంబంధించిన మెయిన్ పాయింట్స్, డిస్క్రిప్షన్ ఏదైనా మర్చిపోకుండా, లేకపోతే మనం ప్రాజెక్ట్ ఎవరైనా చూస్తున్నారంటే మనం ఎలా చేసాము, ఎక్కడ ఏం యూజ్ చేసాము అనే కంటెంట్ మొత్తము ఈ readme.md లో మనం రాసి పెట్టుకోవచ్చు అనమాట. దెన్ వచ్చేసి white config.js, కాన్ఫిగరేషన్ ఫైల్ ఫర్ వైట్ బిల్డ్ టూల్, ఇదన్నమాట. సో చెప్పా కదా కొన్ని నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయి అని చెప్పా కదా, ఆ రూల్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడైతే ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ మొత్తం అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో రూల్స్ ఫర్ కాంపోనెంట్స్. ఫస్ట్ we will take rules for components. కాంపోనెంట్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రియాక్ట్ అప్లికేషన్. కాంపోనెంట్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రియాక్ట్ అప్లికేషన్. సో ఈ కాంపోనెంట్ ని మనము ఈ మెయిన్ ఉంది కదా, మెయిన్ లో SRC లో ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఒక ఫోల్డర్ ని కాంపోనెంట్స్ కి మనం నేమ్ ఎలా ఇవ్వాలంటే, ఆ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ కి మనం నేమ్ ఎలా ఇవ్వాలంటే క్యామెల్ కేస్ అన్నమాట. అంటే స్మాల్ లెటర్స్ లోనే, లోయర్ లెటర్స్ లోనే ఇవ్వాలి. కాంపోనెంట్స్ అని ఇస్తాం. కాంపోనెంట్స్ ఎంటర్. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ లో మనకి నచ్చినన్ని కాంపోనెంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. కాంపోనెంట్ నేమ్ ఎలా ఇవ్వాలంటే ఈ కాంపోనెంట్ మీద క్లిక్ చేసి యారో మార్క్ డౌన్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫైల్లోకి వెళ్దాము. ఇప్పుడు కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి. కాంపోనెంట్ నేమ్ ఎలా ఇవ్వాలంటే పాస్కల్ కేసులో ఇవ్వాలి. అర్థమైందా? పాస్కల్ కేస్ అంటే ఇప్పుడు అది కూడా మనకి ప్రాజెక్టుకి తగ్గినట్టే ఇవ్వాలి మనం నేమింగ్ కన్వెన్షన్స్ అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫర్ సపోజ్ అడిషన్ తీసుకో. అడిషన్ అని ఒక కాంపోనెంట్ ఉంది, addition.jsx. ఇది నేమింగ్ కాంపోనెంట్ నేమ్ కాబట్టి అడిషన్ కి పాస్కల్ కేస్ అన్నాను. సో మనకి స్టార్టింగ్ క్యాపిటల్ తోని స్టార్ట్ అవుతుంది. 2 వర్డ్స్ కానీ ఉంటే సెకండ్ వర్డ్ లో కూడా స్టార్టింగ్ లెటర్ క్యాపిటలే ఉంటుంది. ఎంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన కాంపోనెంట్ కోడ్ అయితే రాసుకుంటాం. సో ఇదైతే కాంపోనెంట్స్ కి రూల్స్ అన్నమాట. దెన్ వచ్చేసి ఫోల్డర్ కి మనం చెప్పా కదా స్మాల్ లెటర్స్ లోనే ఇవ్వాలి. ఫోల్డర్ కి ఇది కాంపోనెంట్స్ అనేది ఫోల్డర్, ఆ ఫోల్డర్ కి మనము లోయర్ కేస్ లెటర్స్ లోనే నేమ్ ఇచ్చేస్తాం. ఇది కాంపోనెంట్ కి పాస్కల్ కేస్ యూజ్ చేస్తాం. సో ఇవైతే రూల్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేనైతే ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.